जिंदाबाद 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 जयप्रदం చేయండి జూన్ 23న జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను ఇల్లందులో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ పోరాడదాం కార్మిక సమస్యలకై పోరాడదాం కార్మిక సమస్యలకై భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను ఈ నెల 23వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించుకుంటా ఉంది. గత సంవత్సరం ఐఎఫ్టియు రాష్ట్ర మహాసభని జరుపుకున్నది. సంవత్సర కాలం నుంచి ఐఎఫ్టియు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కార్యక్రమాలు, కార్మిక సమస్యలపై పోరాడినటువంటి తీరుని ఉద్యమ సమీక్ష నిర్వహించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ నెల 23న ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తూ ఉన్నాయి. ఈరోజు 8 గంటల పనిదినాన్ని 12 గంటలుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి బీఆర్ఎస్ పేరు మీద చాలామంది కార్మికులను రోడ్డు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. కాబట్టి ఏదైతే 44 చట్టాలను సవరించి 4 కోడ్లుగా మార్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారం చేపట్టింది. ఇది కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది అధికారంలో ఉన్నది. కాబట్టి కార్మిక లోకం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ జరిగేటటువంటి జనరల్ కౌన్సిల్ను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకానికి ఐఎఫ్టియుగా పిలుపునిస్తాం.